వెల్కమ్ టు టీవీ4 తెలుగు న్యూస్. అడ్లగట్ల గంగాధర్ మెమోరియల్ ట్రస్ట్ జగిత్యాల ఆధ్వర్యంలో గంగాధర్ టీచర్ ఏఏఏఎస్ అబాకస్ ఉచిత శిక్షణ కార్యక్రమాన్ని సి ప్రభాకర్ భవన్లో సి ప్రభాకర్ స్మారక గ్రంథాలయ అభివృద్ధి కమిటీ వారు ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో దాదాపు 70 మంది విద్యార్థులు పాల్గొన్నారు. ఏఏఏఎస్ అబాకస్ వల్ల కలిగే లాభాలను నేర్చుకున్నారు. ఈ కార్యక్రమంలో గ్రంథాలయ కమిటీ అధ్యక్షులు రాసభూమయ్య, గౌరవ అధ్యక్షులు చెన్న విశ్వనాథం, ఉపాధ్యక్షులు సుతారి రాములు, కమిటీ సభ్యులు గంగామణి, సాంబార్ మహేష్, ఎన్ఎం రాధా, ఎండి మౌలానా, సమీర్ తదితరులు పాల్గొన్నారు. So the answer everybody. 1 plus 1. 2. Louder you say. 2 plus 2. 4 minus 4. 0 minus 0. అయినా ఉన్న ఆఫీస్లో మన చేసిన ప్రోగ్రామ్ చేస్తుంటాం. పిల్లలు మ్యాథ్స్లో పర్ఫెక్ట్ కావడము, అదేవిధంగా తొందరగా ఆన్సర్స్ చెప్పడంలో ఉపయోగకరమైనటువంటి ఈ యొక్క శిక్షణ కార్యక్రమం శ్రీ ప్రభాకర్ స్మారక గ్రంథాలయం ఆవరణలో మీ పిల్లలందరికీ కూడా ఈరోజు నిర్వహణ చేయడం జరుగుతుంది. ఇటువంటి కార్యక్రమాన్ని నిర్వహణ కోసం విచ్చేసినటువంటి మన యొక్క అడ్లగట్ట గంగాధర్ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. వారు ఈ యొక్క కార్యక్రమానికి మీకు శిక్షణ ఇవ్వడానికి వచ్చినారు కాబట్టి వారిని మనం గట్టిగా క్లాస్ కానీ అదేవిధంగా సి ప్రభాకర్ స్మారక గ్రంథాలయం ఫౌండర్ చైర్మన్ శ్రీ చెన్న విశ్వనాథం గారిని కూడా వేదిక మీదకి రావాల్సింది. అదేవిధంగా గ్రంథాలయం చైర్మన్ శ్రీ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాను. మా ప్రభాకర్ లైబ్రరీ కమిటీ ఉపాధ్యక్షులు సుతారి రాములు గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాను. పిల్లలు తొందరగా మ్యాథ్స్ చేయడం అంటే ఉన్న తక్కువ సమయాన్ని ఎక్కువ ఆన్సర్స్ చేయడంలో మన యొక్క బ్రెయిన్ను చాలా చాకచక్యంగా ఉపయోగించుకొని ఆన్సర్స్ చేయడం అనేటువంటిది ఈ రోజులలో చాలా అవసరము. ఎందుకంటే అన్ని పోటీ పరీక్షలలో సమయం తక్కువ, ఆన్సర్స్ చేయాల్సినటువంటివి ఎక్కువగా ఉండడం మూలంగా మనం యొక్క పోటీలో మనం నిలదొక్కుకోవాలంటే తొందరగా మ్యాథ్స్ చేయడం అనేటువంటిది కూడా అవసరం. కాబట్టి ఈరోజు అటువంటి కార్యక్రమాన్ని మన అడ్లగట్ట గంగాధర్ సార్ గారు మొత్తం వరల్డ్ వైడ్గా వారు ప్రోగ్రామ్స్ నిర్వహిస్తున్నారు. వారు స్కూల్లో టీచర్గా, హెడ్ మాస్టర్గా పనిచేస్తున్న సందర్భాల్లో కూడా చాలామంది పిల్లలకు వారు ఈ యొక్క టెక్నిక్స్ని నేర్పించడం జరిగింది. అదేవిధంగా బయట కూడా అన్ని అంటే ఫంక్షన్ కాలేజీలలో, తర్వాత కాలేజీలలో, స్కూళ్ళల్లో అన్ని చోట్లలో కూడా వారు ఇటువంటి టెక్నిక్స్ మీద అవగాహన జిల్లా వ్యాప్తంగా నిర్వహణ చేస్తూ రాష్ట్ర వ్యాప్తంగా మంచి పేరును సంపాదించుకున్నారు. వారు ఈరోజు మన యొక్క కొరుకుల పట్టణానికి విచ్చేసి మన యొక్క కొరుకులలో ఉన్నటువంటి ప్రభాకర్ స్మారక గ్రంథాలయ ఆవరణలో ఇటువంటి ప్రోగ్రాం నిర్వహణకు వారు ముందుకొచ్చి ఇక్కడ ఉన్న పిల్లలందరికీ కూడా వారు అంటే తొందరగా మ్యాథ్స్ నేర్చుకునేటువంటి టెక్నిక్స్ నేర్పడానికి ముందుకు వచ్చినందుకు వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. అదేవిధంగా వారి యొక్క విద్య ఇక్కడ ఉన్నటువంటి పిల్లలకు ఉపయోగపడాలని కూడా మేము ఇక ఈ సందర్భంగా కాంక్షిస్తున్నాము. అదేవిధంగా శ్రీ ప్రభాకర్ స్మారక గ్రంథాలయం ఫౌండర్ చైర్మన్ అయినటువంటి శ్రీ చెన్న విశ్వనాథం గారు విద్యార్థులకు ఉపయోగపడేటువంటి ఎన్నో కార్యక్రమాలు అంటే పోటీ పరీక్షలకు సంబంధించిన పుస్తకాలు, లైబ్రరీ, అదేవిధంగా ఇట్లాంటి పిల్లలకు ఉపయోగపడేటువంటి భవిష్యత్తులో వారు మంచి ఉన్నత శిఖరాలను చేరుకోవాలని సదాశయంతో వారు ఈ కార్యక్రమాన్ని నిర్వహణ కోసం ముందుకు వచ్చి వారు ఈరోజు మనందరికీ కూడా ఈ స్థలము, అదే బుక్కులు, అదేవిధంగా పనులు అవన్నీ కూడా సమకూర్చి, పెన్నులు సమకూర్చి విద్యార్థులకు అందజేస్తున్నందుకు వారికి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. అదేవిధంగా ఈ యొక్క లైబ్రరీ కమిటీ అధ్యక్షులుగా ప్రస్తుతం కొనసాగుతున్నటువంటి రాష్ట్ర భూమయ్య గారు నిరంతరం వారు కమిటీ ఆధ్వర్యంలో ఏ విధమైనటువంటి కార్యక్రమాలు నిర్వహించాలి, పిల్లలకు ఏమి చేయాలనే ఉద్దేశంతో
వారు నిరంతరం ఆలోచిస్తూ ఈరోజు ఈ యొక్క అంటే పిల్లలకు ఉపయోగపడేటువంటి అబాకస్ ఉచిత శిక్షణ కార్యక్రమాల నిర్వహణ కోసము ఆర్గనైజేషన్లు కృషి చేసి వారి యొక్క ప్రోగ్రామ్ అరేంజ్ చేయడం అటువంటి జరిగింది. అదేవిధంగా లైబ్రరీ కమిటీ ఉపాధ్యక్షులు శ్రీ సుతార్ రాములు గారు కూడా నిన్నటి నుండి ఈ కార్యక్రమం కోసము ఈ ప్రణాళిక వేసి ఈరోజు ఈ కార్యక్రమం నిర్వహణ చేయడం అనేటువంటి జరిగింది. అదేవిధంగా నేను లైబ్రరీ కమిటీ సభ్యుని, అదేవిధంగా పిల్లలకు ఉపయోగపడే కార్యక్రమాల గురించి మేము నిరంతరం కృషి చేస్తూ తదుపరి కొత్త కార్యక్రమాలు నిర్వహణ చేసుకోవడం అనేటువంటి సంతోషకరమైనటువంటి విషయం. ఈ విషయాన్ని ఈ యొక్క కార్యక్రమాన్ని రాష్ట్ర భూమయ్య గారికి ఇప్పుడు మన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి అడ్డగట్ట గంగాధర్ సార్ గారికి లైబ్రరీ కమిటీ అధ్యక్షులు మరియు ప్రస్తుత అధ్యక్షులు సన్మానించాలని సందర్భంగా చూడడం అందరూ కార్యక్రమాన్ని స్టార్ట్ గుడ్ మార్నింగ్. సో మీ అందరికి కూడా స్వాగతం, సుస్వాగతం. సో మ్యాథ్స్ అంటే ఒక అద్భుతమైనటువంటి సబ్జెక్ట్. మ్యాథమెటిక్స్లో మీరు క్లెవర్గా ఉన్నారంటే అన్ని సబ్జెక్టులు వస్తాయి కదా. మీరు పెద్ద అయినాక మీకు ఉద్యోగం రావాలంటే కూడా మ్యాథ్స్లో మీరు బాగా క్లెవర్ ఉంటేనే అది సాధ్యమవుతుంది. ప్రతి ఉద్యోగ పరీక్షలో, ప్రతి పోటీ పరీక్షలో గణితం మీద ఎక్కువ ప్రశ్నలు ఉంటాయి. అర్థమైందా? సో ఆటోమేటిక్గా మీకు గణితం అంటే ఇష్టం అనుకోండి, గణితం అంటే మీకు ఇష్టమైతే మీరు ఉద్యోగం సంపాదించగలుగుతారు. గణితం మీద పట్టు పెరుగుతుంది, ఉద్యోగం సంపాదించగలుగుతారు. ఓకే, రైట్. +9 -9 ప్రాబ్లం చేద్దామా? ఒకసారి చెప్పండి. ఇదెంత? 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 సూపర్. ఇదెంత? +2 -3 +4. నేను చెప్పడం కాదు, మీరు చేయాలి. 0 2 +1 +6. 6 ఎలా చేస్తారు? 5 and 1 -2 -1 +3 -7. That's it. వెరీ గుడ్. ఒకసారి కాపట్లు కొట్టండి. నిజంగా బాగా చేస్తారు. మరి కొరుట్ల స్పెషలా, ఈ లైబ్రరీ స్పెషలా? ఈ లైబ్రరీలో ఎంతోమంది సరస్వతి పుత్రులను, ఎంతోమంది అద్భుతమైన వ్యక్తులను తయారు చేసినటువంటి స్థలం ఇది. త్యాగాల గడ్డకి ఒక చిరునామా ఇది. అందుకని ఆ పుణ్యపురుషుల దీవెనలేమో మరి ఇక్కడ కూర్చున్న మీ అందరికీ కూడా చాలా చక్కగా వస్తుంది. అవునా? సో మీరు కూడా పెద్ద అయినాక ఏం చేయాలి? ఈ లైబ్రరీకి వచ్చి చదువుకోవాలి. ఇప్పుడు కూడా ఆదివారం సెలవు రోజులలో ఏం చేయాలి? ఇక్కడికి రావాలి. పుస్తకాలు, పేపర్లు ఉంటాయి, చదువుకోవాలి. ఓకేనా? ఎవరెవరు చదువుకుంటారు? అందరు దగ్గర వాళ్ళే కదా. కంపల్సరీ ఇక్కడ వచ్చి పుస్తకాలు. నమస్కార్, నా పేరు వడ్లగట్ట గంగాధర్, ట్రిపుల్ అబాకస్ ప్రోగ్రామ్ ఫౌండర్ని. ఏఏఏ అబాకస్, అడ్లగట్ట గంగాధర్ అంగుళీయ అరిథమెటిక్ అబాకస్. ఇట్ ఈస్ అన్ అప్డేటెడ్ అబాకస్ ప్రోగ్రామ్. ఇన్స్ట్రుమెంట్ మీద కాకుండా 10 చేతి వేళ్ళ మీద 10,000 వరకు నంబర్లని లెక్కబెట్టే ప్రోగ్రామ్. 2.0 అప్డేటెడ్ అబాకస్ ప్రోగ్రామ్. 10 చేతి వేళ్ళ మీదనే జమా తీసివేత లెక్కలు 10,000 సంఖ్య వరకు మరియు 1 నుండి 100 ఎక్కాలని 10,000పై చేసేటువంటి ప్రోగ్రామ్ని 2.0 ప్రోగ్రామ్గా, ట్రిపుల్ అబాకస్ ప్రోగ్రామ్గా చెప్తారు. అయితే నా పరిచయానికి కావాల్స్తే మీరు గూగుల్ కానీ క్రోమ్ కానీ ఓపెన్ చేసి వరల్డ్ బెస్ట్ అబాకస్ టీచర్గా టైప్ చేస్తే
వరల్డ్ బెస్ట్ అబాకస్ టీచర్ గంగాధర్ అని చెప్పి నా ప్రొఫైల్, నా స్టూడెంట్స్ పర్ఫార్మెన్సెస్ అన్నీ కూడా వస్తాయి. ప్రపంచంలో 8 దేశాల్లో నా అబాకస్ క్లాసెస్ నడుస్తూ ఉన్నాయి. సో ముఖ్యంగా మన తెలుగు రాష్ట్రాల్లో, మన స్థానిక ప్రాంతంలో అందరి పిల్లలకి గణితం అంటే భయం పోవాలి అనే ఉద్దేశంతో 10 చేతుల వేళ్ళ మీద లెక్కలు అత్యద్భుతంగా వేగంగా చేసి నిపుణులను చేయాలి, మేధావులు చేయాలనే ఉద్దేశంతో అడ్లగట్ట గంగాధర్ చారిటబుల్ ట్రస్ట్ తరఫున ప్రతి నియోజకవర్గంలో మేము ఈ చారిటబుల్ ట్రస్ట్ తరఫున ఉచిత శిక్షణ శిబిరాలని ఏర్పాటు చేస్తున్నాము. ఉచిత శిక్షణ శిబిరాల్లో ఫ్రీగా పేరెంట్స్ అండ్ పిల్లల్ని ఆహ్వానించి ఉచిత కార్యక్రమాలు నిర్వహిస్తున్నాము. లెవెల్ 1 ఒక 1 మంత్ వరకు ఉచిత శిక్షణ కార్యక్రమాల్ని మా యాప్ ద్వారా పిల్లలకి నేర్పే ప్రయత్నం చేస్తున్నాము. అత్యద్భుతంగా వాళ్ళ పర్ఫార్మెన్స్ చూపిస్తున్నారు. ఇది ప్రస్తుతానికి నేను సమాజానికి మా అడ్లగట్ట చారిటబుల్ ట్రస్ట్ తరఫున ఉపాధ్యాయులకు, విద్యార్థులకు, నిరుద్యోగులకు కూడా ఈ చారిటబుల్ ట్రస్ట్ తరఫున విద్యా సేవా కార్యక్రమాల్ని నేను నిర్వహిస్తున్నాను. పాటు అందరూ చేయాలి. రైట్. 0 2 +1 -2 +3 +5 దట్స్ ఇట్. వెరీ గుడ్, నైస్. ఇప్పుడు మీరు చేయండి. ఇంకా -3 +5 దట్స్ ఇట్. సూపర్, ఎక్సలెంట్. ఇంకొక 3 ప్రాబ్లమ్స్. 3 +1 -2 -1 +7 చేతి పైకెత్తి చెప్పండి. వెరీ గుడ్. 0 1 +7 5 and 2 that's it. -3 +4 -6 5 -1 that's it. Very good, super. So 1 2 3 4 5 6 7 8 9 ఇవి అర్థం చేసుకొని ప్రాక్టీస్ బాగా చేసిన తర్వాత 0 to 9 ప్రాబ్లం చేయాలి. అదేవిధంగా మీకు లెఫ్ట్ హ్యాండ్ ఉంది కదా, లెఫ్ట్ హ్యాండ్ ఎడమ చేయి, ఎడమ చేయి. కుడి ఎడమ అయితే చాలా డేంజర్. ఎడమ చేయి చూడండి. అందరికీ ఇది అర్థమైందా? 1 రైట్ హ్యాండ్ చూపించండి. 1 2 3 4 5 ఇది 5 మీరు ఏం చేస్తారు తెలుసా? ఈరోజు ఇక్కడ వచ్చి మీరు నేర్చుకున్నారు కదా, మీరు ఏం చేయాలి? మీ ఇంటికి వెళ్ళి మీ అమ్మ నాన్నకి నేర్పాలి. ఎందుకు నేర్పాలి? వాళ్ళు 99 రూపాయలు కట్టాలి కదా మీ యాప్ కొరకు, అవునా? కాబట్టి మీరు అందరికీ వాళ్ళకి నేర్పాలి. ఎవరికి నేర్పుతారు? డాడీకి నేర్పి యాప్ డౌన్లోడ్ చేసుకోమని చెప్తారు. రైట్. సో చెప్పండి. 2 +2 -3 +1 +5 5 ఏది? అది దట్స్ ఇట్. చూడయ్యా, అడగలేదు కదా. -1 +2 +1 దట్స్ ఇట్. వెరీ గుడ్. సో ఈ రైట్ హ్యాండ్ లో ఇది 1. ఇప్పుడు లెఫ్ట్ హ్యాండ్ లో ఇది ఏమవుతుంది? ఇది 1 312 + 151 దట్స్ ఇట్. 488. వెరీ గుడ్, రైట్ ఆన్సర్. నెక్స్ట్ 25 + 61 + 125 + 251 దట్స్ ఇట్. 462. Very good, correct answer. Okay, so next question. 121 + 315 - 400 + 25 + 125 + 251 that's it. 437. Exactly correct answer. రైట్ ఆన్సర్. బాగుందా? చాలా బాగుందా? మరి బాగా చేస్తారా? అందరూ చేస్తారా? ఎవరెవరు చేస్తారు? ఎడమ చేయి పైకెత్తండి.
left hand. మీరు మాట్లాడకండి. ఎడమ చేయి పైకెత్తిన వాళ్ళు ఇక్కడ శ్రద్ధగా వింటున్నట్టు లెక్క. వెరీ గుడ్. హ్యాండ్స్ డౌన్. సో ఇంత అద్భుతంగా ఉంటుంది, చక్కగా ఈజీగా నేర్చుకోవచ్చు. చెప్పాను కదా, ఈజీ టు లెర్న్. జరిగే ఉద్యోగ పరీక్షలు, పోటీ పరీక్షలు, బ్యాంకింగ్ కానీ రైల్వే కానీ ఏ ఉద్యోగ పరీక్ష అయినా కానీ ఈ లెక్కలే ఉంటుంది. ఈ లెక్కలు వస్తే మీకు అద్భుతమైనటువంటి సక్సెస్ ఉంటుంది. మరి మీకు సక్సెస్ ఎవరెవరికి కావాలి? వద్దా సక్సెస్? కుడి చేయొద్దండి సక్సెస్ కావాలన్న వాళ్ళు. నేను నేర్చుకుంటా అనే వాళ్ళు ఎడమ చేయొద్దండి. వెరీ గుడ్. గుడ్ లక్. గివ్ ద క్లాప్. సో అందరూ నేర్చుకోవడానికి సిద్ధంగా ఉన్నారు. ఎక్కాలు, గుణకారం ఎక్కాలు వచ్చాయనుకోండి, ఇంకా మనకేం కావాలి? భాగాహారం టేబుల్స్ రావాలి. భాగాహారం లెక్కలు రావాలంటే ఏం కావాలి? గుణకారం ఎక్కాలు వస్తే భాగాహారం లెక్కలు చేయవస్తుంది. అంతేనా? కరెక్టేనా? చెప్పండి. రైట్. మరి ఇప్పుడు 1 నుంచి మీకు 20 ఎక్కాల దాకా ఎంతమందికి వచ్చు? ఎక్కాలు చేయొద్దండి. అద్భుతంగా చదవచ్చు మన ట్రిపుల్ ఈ అబాకస్ ప్రోగ్రాంలో 10 చేతి వేళ్ళ పైననే. ఓకే, ఈజీ కదా? నేర్చుకుంటారా? రైట్. మీకు మ్యాథ్స్ టేబుల్ కూడా నేర్పిస్తాను. ఇప్పుడు ఒకసారి ఒక టేబుల్ చేద్దాం. 61 మల్టిప్లికేషన్ టేబుల్. రెడీ, స్టార్ట్. 61. వెరీ గుడ్. 122. వెరీ గుడ్. 183. వెరీ గుడ్. 244. వెరీ గుడ్. 305. వెరీ గుడ్. 366. వెరీ గుడ్. 427. వెరీ గుడ్. 488. వెరీ గుడ్. 549. ఎక్సలెంట్. 610. వెరీ గుడ్. ఎక్సలెంట్. 61 10s are 600. ఏది తీసుకుందాం? 99. ఇక అన్నిటికన్నా పెద్దది కదా. రైట్. 19 రండి. 99 నేను మీ అందరికి చూపిస్తాను. 99 టేబుల్. రెడీ. 99. కమాన్ స్టార్ట్. 99. వెరీ గుడ్. 198. వెరీ గుడ్. 297. వెరీ గుడ్. 396. వెరీ గుడ్. 495. వెరీ గుడ్. చూడు. 594. వెరీ గుడ్. 693. వెరీ గుడ్. 792. వెరీ గుడ్. 891. వెరీ నైస్. వెరీ నైస్. ఎక్సలెంట్. I am Dheeraj from class 7th from Jagityal. వెరీ నైస్. వెరీ గుడ్. యువర్ నేమ్ టెల్ మీ. My name is Madheshwari. I study third class. అంబేద్కర్ నగర్. Ambedkar. కోరు. వెరీ గుడ్. చూడడానికి సిద్ధంగా ఉన్నామా? రైట్. పైకెత్తి చేయాలి. 11 ప్లస్ 22. 11 ఇట్లే ఉంది. ప్లస్ 20 ప్లస్ 2. మెల్లిగా నేను మీతో పాటు చేస్తున్నా. ప్లస్ 55 ప్లస్ 50 ప్లస్ 5. దట్స్ ఎంత? వెరీ గుడ్. 88. 0. ఇప్పుడు 24. 20 ఎక్కడ రాస్తారు? ఇక్కడ. కాబట్టి ఈ చేతిలో 20. ఇక్కడ 4 రాస్తారు. ఇక్కడ 4 ప్లస్ 55 ప్లస్ 50 ఇగో 50 ఇగో 5 ప్లస్ 10 ఇక్కడ మైనస్ 27 ఇగో మైనస్ 20 మైనస్ 7 5 6 7. దట్స్ ఇట్. వెరీ గుడ్. ఎవరెవరికి వచ్చింది? 62. సూపర్. ఎక్సలెంట్. బాగుందా? బాగుందా? ఈజీగా ఉందా? ఈజీ. మీరు ప్రాక్టీస్ బాగా చేయాలంటే మాత్రం ఈ ట్రిపుల్ ఈ అబాకస్ యాప్ డౌన్లోడ్ చేసుకుంటే 1 నెల రోజులు మీకు ఇదే ప్రాక్టీస్ చేయించిన అనుకోండి, మీరు అద్భుతంగా చేయగలుగుతారా లేదా? చేస్తారా లేదా? మరి నేర్చుకుంటారా? ఎలా నేర్చుకుంటారు? మరి మా ఇంటికి వస్తారా? నేను మీ ఇంటికి రావాలా? మీరు ఇంట్లో యాప్ డౌన్లోడ్ చేసుకోమా. మీ ఇంటికి రావాలా? మీరు మా ఇంటికి వస్తారా? ట్రిపుల్ ఈ యాప్ డౌన్లోడ్ చేసుకుంటే నేను మీ ఇంటికి వచ్చి చెప్తాను యాప్లో. ఓకేనా?
రైట్. సో థ్యాంక్ యూ వెరీ మచ్ మీ అందరికీ. అండ్ ముఖ్యంగా ఈ కార్యక్రమం నిర్వాహకులకు, సి ప్రభాకర్ గ్రంథాలయ నిర్వాహకులకు ఎంత చెప్పినా ఇది ఎదగని ఓడవని ప్రయాణం. ఈ ట్రిపుల్ అబాకస్ ప్రోగ్రామ్ అనేది సొంతంగా నేను డెవలప్ చేసినటువంటి ప్రోగ్రామ్. దీని పేరే ఏఏ అంటే అడ్లగట్ట గంగాధర్ అంగుళీయ. అంగుళీయ అంటే చేతి వేళ్ళ మీద చేసే అరిథమెటిక్ ట్రిపుల్ అబాకస్ ప్రోగ్రామ్. ఓకే. సో నిర్వాహకులకు మరియు వచ్చినటువంటి పేరెంట్స్కి అండ్ కామ్రేడ్స్కి మరియు విద్యార్థుల తల్లిదండ్రులకి, ముఖ్యంగా శ్రద్ధగా వచ్చినటువంటి విద్యార్థులకి, స్నేహితులకి, శ్రేయోభిలాషులకి అందరికీ కూడా ట్రిపుల్ అబాకస్ తరఫున సాదర ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. గంగాధర్ సార్ గారు చిన్నపిల్లలకు ఉపయోగపడేటువంటివి, అదేవిధంగా పోటీ పరీక్షలకు ఉపయోగపడేటువంటివి, అదేవిధంగా నిజ జీవితంలో తొందరగా లెక్కలు చేయడము, వాటి యొక్క ఆన్సర్లను క్షణాలలో చేతి వేళ్ళపైన అందుకొని వాటిని ఆన్సర్ చేయడము, విద్యార్థుల ప్రతిభను మరి ఇంకా ఉన్నతంగా తీర్చిదిద్దడానికి కోసము ఈనాటి కార్యక్రమం చాలా ఉపయోగపడుతుందని ఈ సందర్భంగా మనం తెలుసుకోవడం జరిగింది. అదేవిధంగా ధీరజు మరియు మదర్శ్విని అభివృద్ధిగా నాది లేట్ వాళ్ళు మంచి ప్రదర్శన ఇవ్వడం అనేటువంటిది జరిగింది. మన ముందు చక్కగా ఆన్సర్లు చేయడము, అదేవిధంగా స్పీడ్గా ఆన్సర్లు చేయడము, దాన్ని మనము నేర్చుకుంటే మన యొక్క మ్యాథ్స్ పరీక్షలు అంటే రెగ్యులర్గా రాసేటువంటి మ్యాథ్స్ పరీక్షలు, అదేవిధంగా బ్యాంకుకు సంబంధించినటువంటి పోటీ పరీక్షలు, అదేవిధంగా ఇంకా గ్రూప్స్కి సంబంధించి ఇంకా రకరకాల ఏ పరీక్షలైనా కూడా రైల్వేలో కానీ అన్నింటిలో కూడా మ్యాథ్స్ ఉంటుంది. కాబట్టి మ్యాథ్స్ అంటే భయము బదిలీ నేర్చుకోవాలనే తపనతోని ముందుకు సాగడం కోసము ఈ యొక్క కార్యక్రమం చాలా ఉపయోగపడుతుంది. మరి సారు అందుబాటులో మనకు ఒక యాప్ను కూడా సమకూర్చడం అనేది ఫ్రీగా సమకూర్చడం అనేటువంటి జరిగింది. ప్లే స్టోర్ నుండి ట్రిపుల్ అబాకస్ అనేటువంటి యాప్ను డౌన్లోడ్ చేసుకొని మీరు రెగ్యులర్గా సారు పెట్టేటువంటి క్లాసులను అటెండ్ కావచ్చు. దాంట్లో రకరకాలైనటువంటి కోర్సులు కూడా ఉన్నాయి. వాటిని మనం పర్చేజ్ చేసుకొని మనం ఇంటి దగ్గర కూడా నేర్చుకోవచ్చు. మ్యాథ్స్ టీచర్స్కు ఇది చాలా ఉపయోగపడుతుంది. మ్యాథ్స్ నేర్చుకోవాల్సినటువంటి పిల్లలకు కూడా ఇది చాలా ఉపయోగపడుతుంది. కాబట్టి ఇంతటి చక్కటి అవకాశము మన కోరుట్ల పట్టణ ప్రాంత వాసులకు రావడము, పిల్లలందరికీ అందడము చాలా ధన్యవాదము, చాలా మంచి పరిణామము. అదేవిధంగా సార్ కూడా జైచర్లో అక్కడ కూడా పిల్లలకు ట్రైనింగ్స్ ఇస్తున్నారు. మన కోర్టులలో కూడా ఇంతకుముందు గత వారము ఇక్కడ కట్కం సంగయ ఫంక్షన్ ప్యాలెస్లో కూడా నిర్వహించడం అనేది జరిగింది. అంటే ప్రతి వారము ఇట్లా పిల్లలను చైతన్యం చేయడం కోసము వారు శ్రమ తీసుకొని మన దగ్గరికి వచ్చి మనకి ఇట్లాంటి కోర్సులు నేర్పిస్తున్నారు. కాబట్టి వారికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేస్తూ, అదేవిధంగా ఇంకొక సార్ని ఒక రిక్వెస్ట్ ఏంటంటే, మరి ఇక్కడనే ప్రెమిసెస్ ఉంది కాబట్టి ఒక వారం రోజుల శిక్షణ ఏదైనా ఉంటే అట్లాంటి కోర్సు డిజైన్ చేసి ఏమన్నా ఉంటే కూడా ఇక్కడ అనౌన్స్ చేయండి. ఏదైనా వారం రోజులది కానీ 10 రోజులది కానీ ప్రోగ్రామ్, లేదంటే 3 days ప్రోగ్రామ్ కానీ, ఒక ఈవినింగ్ 2 hours కానీ, లేకుంటే మార్నింగ్ సండేస్ కానీ అట్లాంటి ఏమైనా ప్రోగ్రామ్స్ ఉంటే వర్చువల్ కాకుండా డైరెక్ట్ లైవ్ ప్రోగ్రామ్స్ వచ్చే వాళ్ళు ఇంట్రెస్ట్ ఉంటే పేరెంట్స్ కూడా వచ్చారు కాబట్టి చాలామంది పేరెంట్స్ వచ్చారు కాబట్టి ఎవరైనా ఇంట్రెస్టెడ్ ఉంటే వాళ్ళ పిల్లల్ని చేర్పించి ఆ ప్రోగ్రామ్స్ను అందుకునేటట్టు చేస్తారు. కాబట్టి ఈ అవకాశం ఉంది కాబట్టి దీన్ని సద్వినియోగం చేసుకోవాలని నేను కోరుతున్నా. ఇదే ప్రోగ్రాము హైదరాబాద్ కానీ ఇంకా మనం దూర ప్రాంతానికి పోతే అక్కడ వేలల్లో ఫీజు ఉంటుంది. నాకు తెలుసు, నేను అటువంటి ప్రోగ్రామ్స్ నేను చాలా అటెండ్ అయినా. చాలా డబ్బుతో కూడుకున్నటువంటిది, చాలా ప్రయాసంతో కూడుకున్నటువంటిది. మరి మన దగ్గర మన సార్ ఉన్నాడు, మనం గుర్తించాల్సినటువంటి అవసరం ఉంది. మన భవిష్యత్తుకు ఉపయోగపడే కార్యక్రమం కాబట్టి దీన్ని సద్వినియోగం చేసుకుంటే చాలా ఉపయోగం ఉంటుంది అనేటువంటిది ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. శ్రీనివాస బుక్ సెల్లర్లో దొరుకుతాయి. యాప్ ఏమో మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు ఫ్రీగా అంటే 99 రూపీస్ నాకు ఇవ్వట్లేదు, ఆ యాప్ వాళ్ళకి ఇస్తున్నారు. ఓకేనా? రైట్. దీనికి సంబంధించిన బుక్స్ కావాలంటే శ్రీనివాస బుక్ సెల్లర్లో దొరుకుతాయి, మీరు కొనుక్కోండి. కన్నా ఎక్కువ స్పీడ్ ఎక్కువ చేసే కార్యక్రమం ఇది. ఓకే, మరి మీరు అందరు నేర్చుకుంటారా? మీరందరికీ కుడి చేతికి 5 fingers ఉన్నాయా? చూసుకోండి. ఉన్నాయా? నేను కుడి చేతి చూసుకోమంటే ఎడమ చేతి చూసుకున్నాం. ఎడమ చేయి కుడి చేయి రెండు చూసుకోండి. ఓకే, ఈ 10 fingers చక్కగా ఉన్న వాళ్ళందరూ కూడా లెక్కలు చేయవస్తుంది. ఓకేనా? మీకు ఇంకో విషయం చెప్పనా? మీ ఇంట్లో
చిన్న డాగ్ ఉందా? నీకు అర్థమైందా? మీకు పెట్టేది మనకి చిన్న కుక్క పిల్లకి నేను నేర్పిస్తాను అంటున్నా. అంటే మీకు ఏమనిపించాలి? అమ్మ కుక్క పిల్ల నేర్చుకుంటుంది, మరి మీకు ఒకదా చెప్పండి. అంత ఈజీ ప్రోగ్రామ్, ఈజీ టు ప్రాక్టీస్, ఈజీ టు లెర్న్, ఈజీగా నేర్చుకోవచ్చు. నేర్చుకునేటువంటి ప్రోగ్రామ్ చాలా ఈజీగా ఉంటుంది. ఓకే, చాలా ఈజీగా ఉంటుంది, అద్భుతంగా చేయగలుగుతారు. ఎవరికి చేయరాదు అనేది ఉంటుంది. వినిపిస్తుందా? ఎవరికి చేయరాదు అనేది ఉండదు. కాబట్టి అందరికి చేయొస్తుంది, అందరికి చేయొస్తుంది. కాబట్టి నెక్స్ట్ స్టెప్ ఏంటి మీది? అందరు గణితంలో, గణితం అంటే మీకు ఇంట్రెస్ట్ పెరుగుతుంది. గణితం అంటే ఎంతమందికి భయం ఉంది ఇక్కడ? నాకు కొద్దిగా భయం చాలు. ఇదే గణితం అంటే ఎందుకు భయం అంటే మీకు 20 దాకా టేబుల్స్ రాక, జమా తీసుకొచ్చే లెక్కలు భాగహారంలో రాక మీకు భయం ఉంటుంది. 100 దాకా ఎక్కాలు నేర్చుకుంటారు మీరు ఇప్పుడు. ఈజీ కదా? అస్సలు ఉండదు. మంచి లైఫ్ ఉంటుంది, అద్భుతంగా మీరు నేర్చుకుంటారు. దాని కొరకు మనం ఈ ప్రోగ్రామ్కి వచ్చాము. సో ఇటువంటి మంచి ప్రోగ్రామ్ని నేర్చుకోవడం ద్వారా మొదటగా మీకు ఏం తెలుస్తుంది తెలుసా? ఇప్పుడు నేను మాట్లాడగా మీరు ఏం చేస్తున్నారు? నేను మెల్లిగా మాట్లాడుతున్నాను కాబట్టి అర్థమవుతుంది. నేను స్పీడ్గా మాట్లాడాను అనుకోండి, అర్థమవుతుందా? ఉదాహరణకి చెప్తాను. +10 అన్నాను అనుకోండి, ఈజీగా తెలుస్తుంది. 2 + 2 + 5 + 10 + 15. ఇంత స్పీడ్గా అన్నాను అనుకోండి, మీకేం తెలుస్తుంది? తొందరగా తెలుస్తుందా? ఏం పోతుంది? నేను సరిగ్గా వినలేదు, మళ్ళీ చెప్పండి సార్. చక్కగా వినడం అనేది ఒకటి వచ్చింది అంటే మీరు మంచి విద్యార్థి అవుతారు. అంటే టీచర్ ఏది చెప్పినా చక్కగా అద్భుతంగా నేర్చుకుంటారు. అది కావాలా వద్దా? అది కావాలి అంటే ఈ ట్రిపుల్ అబాకస్ ప్రోగ్రామ్ మీరు బాగా నేర్చుకోవాలి. అదేవిధంగా మీ కాన్సన్ట్రేషన్, నేను చెప్పగా ఇప్పుడు కాళ్ళు ఊపుతున్నారు, కొందరు పెన్నుతో ఆడుతున్నారు, కొందరు ఇంకేమో చేస్తున్నారు, కొందరు అరటిపండు ఒత్తేస్తున్నారు, కొందరు వేలు ఇట్లా పెట్టేసుకొని అంటున్నారు, ఇంకా రకరకాలు చేసేస్తున్నారు కదా, అవునా? రైట్. మరి ఇదేంటి? మీ ఏకాగ్రత లేకపోవడం. అంటే మీకు ఏకాగ్రత, కాన్సన్ట్రేషన్ నేర్పే ప్రోగ్రామ్ ఈ అబాకస్ ప్రోగ్రామ్. ఏకాగ్రత అనేది మీకు నేర్పిస్తుంది ఈ అబాకస్ ప్రోగ్రామ్. అదేవిధంగా మీకు జ్ఞాపక శక్తిని పెంచే ప్రోగ్రామ్ ఇది. ఈ ప్రోగ్రామ్ అనేది ఓన్లీ 7 సంవత్సరాల పిల్లల కొరకు, 14 సంవత్సరాల పిల్లలకే కాదు, 70 సంవత్సరాల వాళ్ళు కూడా నా స్టూడెంట్స్ ఉన్నారు. 70 సంవత్సరాల వాళ్ళు ఎందుకు నేర్చుకున్నారు? వాళ్ళ జ్ఞాపక శక్తిని పెంచుకోవడానికి నేర్చుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో మ్యాథమెటిక్స్ డిపార్ట్మెంట్ హెడ్ ప్రొఫెసర్ రంగాచారి అని ఆయన నా స్టూడెంట్, మ్యాథమెటిక్స్ ప్రొఫెసర్ అయి ఉంది. అంటే అతను ఎందుకు నేర్చుకున్నాడు? అతని జ్ఞాపక శక్తిని పెంచుకోవడానికి. మామూలుగా 60 సంవత్సరాలు దాటిన తర్వాత ప్రతి ఒక్కరికి అల్జీమర్స్ వస్తుంది. అల్జీమర్స్ అంటే కొద్ది మతిమరుపు. అది బయటికి రావడానికి కొరకు అబాకస్ అనేది ఉపయోగపడింది. ఓకేనా? ఈ రకంగా అద్భుతమైనటువంటి ప్రోగ్రామ్ ఇది. సో మరి ఇటువంటి ఇంత మంచి ప్రోగ్రామ్ వినిపిస్తుందా? ఇంత మంచి ప్రోగ్రామ్ని ఇక్కడ పెట్టినటువంటి సి ప్రభాకర్ లైబ్రరీ కమిటీ వాళ్ళకి మనం అందరం ఒకసారి ధన్యవాదాలు తెలియజేద్దామా? గట్టిగా చప్పట్లు కొట్టండి. సో ఈ ప్రోగ్రామ్స్, నేను అబాకస్ ప్రోగ్రామ్స్ ఒక్కొక్క లెవెల్ 2500 రూపాయలు చెప్తాను. ఎంతకి? ఈరోజు మీకు ఉచితంగా చెప్పే ప్రయత్నం చేస్తాను. ఓకేనా? రైటా? హ్యాపీయా? సి ప్రభాకర్ లైబ్రరీ కమిటీ వాళ్ళకి సార్, మీరు ఈరోజు ఆహ్వానించినందుకు గాను నేను చెప్పే కార్యక్రమం ఏదైతుందో అబాకస్ కార్యక్రమము ఒక లెవెల్కి 2500 రూపాయలు ఫీజు ఉంటుంది. మీరు ఇక్కడ ఆహ్వానించి పిల్లల కొరకు చేస్తున్నారు కాబట్టి నా వంతుగా
లెవెల్ 1 పిల్లలందరికీ ఉచితంగా చెప్పిస్తాను. లెవెల్ 1 ఒక్కరోజు చెప్తే వచ్చేది కాదు, ఒక్కరోజు చెప్తే వచ్చేది కాదు. ఒక నెల కాలం ఉంటుంది, ఒక నెల ఉంటుంది. అర్థమవుతుందా? ఆ నెల మొత్తం కూడా మీకు క్లాస్ నడుస్తుంది. మరి నెల నేను ప్రతిరోజు రావాలా? రావాలా? మరి మీరు ఇక్కడికి వస్తారా? మీకు ఆన్లైన్లో ఉంటుంది. అర్థమవుతుందా? ఆన్లైన్లో ఉంటుంది. ఆన్లైన్లో మన యాప్ ఉంటుంది, ట్రిపుల్ ఏ అబాకస్ అని. ఫోన్ ఉన్న వాళ్ళందరూ కూడా ఒకసారి ఫోన్లో ప్లే స్టోర్కి వెళ్ళి దీన్ని డౌన్లోడ్ చేయండి. ఏ అబాకస్ అని ఉంటుంది. ఓకే, ఈ ట్రిపుల్ ఏ అబాకస్ ప్రోగ్రామ్ అనేది మీరు డౌన్లోడ్లో ఈ పేరుతో ఏ అబాకస్, ట్రిపుల్ ఏ అబాకస్ అనేది డౌన్లోడ్ చేయండి. ఓకే, డౌన్లోడ్ చేస్తే మీకు క్లాసెస్ వస్తాయి. దానికన్నా ముందు అసలు అబాకస్ ఎలా ఉంటుందో నేను మీకు ఒకసారి చూపిస్తా. రైట్, ఒకసారి రాబెట్టు.